హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిత గద్వాల. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇంకా మీరు గెస్ట్ చేసే ఉంటారు, మీకు అర్థమైపోయే ఉంటుంది ఇది ఎక్కడో ప్లేస్ అని చెప్పేసి. మేమైతే ఫస్ట్ టైం, నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట నాంపల్లి ఎగ్జిబిషన్ ఉమాయిష్కి వెళ్ళడం. సో మంచి ఎగ్జైట్మెంట్తో అయితే వెళ్ళాను. ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. మనకి లోపలికి ఎంటర్ అవ్వకముందే బయట ఫుల్ స్టాల్స్ ఉన్నాయి. అసలు ఎన్ని ఉన్నాయంటే ఇంకా చెప్పలేము. ఫుడ్ వెరైటీస్ కానివ్వండి, ఇలా స్ట్రీట్ షాపింగ్స్ అయితే చాలా చాలా ఉన్నాయన్నమాట. మనకి అసలు ఓన్ వెహికల్లో వెళ్ళడం కంటే క్యాబో లేకపోతే ఆటోలో వెళ్ళడం అయితే చాలా చాలా బెటరు. ఆటోలను కూడా అసలు ఆపడానికి అసలు మెయిన్ ట్రాఫిక్ ఏరియా చాలా చాలా గందరగోళంగా అయితే ఉంది. ఇంకా మేమైతే వచ్చేసాము. ఇక్కడైతే అన్నీ చూస్తున్నాము. కాస్ట్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉంది. బయట స్ట్రీట్ షాపింగే చాలా ఉందన్నమాట. చిన్న క్లిప్ అడిగితేనే 80 రూపీస్ చెప్పారు. ఇంకా మనం చూడటం తప్ప తీసుకోవడం ఏమీ ఉండదేమో అని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే చూడాలి. ఇక్కడైతే జస్ట్ చిన్న చిన్న ఏమంటారు, నేనైతే నా చిన్నప్పుడు చూసా ఈ బొమ్మలు చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. జ్యూస్ సాసరు, చిన్న చిన్న గ్లాసులు అలాంటివి. సో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఒకటి కాదు రెండు కాదు, బోలెడు వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో ఇంకా మేమైతే దగ్గరికి వచ్చేసాము. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే ఇది. ఎప్పుడు వెళ్ళలేదని చెప్పాను కదా. ఇంకా గ్రీష్మ కూడా వచ్చింది, నేను కూడా ఎప్పుడు వెళ్ళలే, చూద్దాము అని చెప్పేసి నేను గ్రీష్మ అండ్ కార్తికేయని తీసుకొని అయితే వచ్చాము. ఇంక ఇక్కడ తెలిసిందే కదా, 40 రూపీస్ ఎంట్రీ ఫీ అన్నమాట. ఇంకా తీసేసుకొని చెక్ చేస్తారు, మన బ్యాగ్స్ అవి కూడా చెక్ చేసుకొని వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళిన తర్వాత అస్సలు లోపట ఏం జరుగుతుంది ఏంటి అస్సలు అర్థం కాలేదు. అయ్యో మనం ఇలా వెళ్తున్నాము, రిటర్న్ ఎలా వస్తాము అని నాకైతే కొంచెం టెన్షన్ అయింది. ఫస్ట్ టైం కదా, అసలు ఏంటో ఇట్లా గజిబిజిగా అనిపించింది అనమాట. కానీ వెళ్తూ ఉంటే తిరుగుతూ ఉంటే మళ్ళీ ఓకే, స్టిల్ మంచిగా అనిపించింది. ఓకే తిరగచ్చు, మనకు అన్నీ తెలిసిపోతాయి అని చెప్పేసి. ఇంకా మనకి షాపింగ్లో మ్యాక్సిమం మనకి కనిపించేవి అయితే చికెన్ కారీ కుర్తీస్ అనమాట. మొత్తం కూడా అవే ఉంటాయి. చాలా మనకి చికెన్ కర్రీ ఈ కుర్తీసే చాలా చాలా ఉన్నాయి. తర్వాత ఈ ఎగ్జిబిషన్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా, అండర్ వాటర్ టన్నెల్. ఇంకా ఇదైతే మేము చూడలేదు యాక్చువల్గా. మొన్న రీసెంట్గా మా దగ్గర పెడితే కూడా వెళ్ళాం కదా అని చెప్పేసి మేమేమనుకున్నామంటే ఫుడ్ వెరైటీస్ ఏమైనా ఉంటే అవి చూద్దాము, టేస్ట్ చేసి తిందాము అని చెప్పేసి అయితే అనుకున్నాము. బట్ ఇక్కడ షాపింగ్ చేయడానికంటే పెద్దగా ఇంకా తెలిసిందే కదా, కాస్ట్ అయితే చాలా ఉంటున్నాయి. అండ్ డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, టూటీ ఫ్రూటీస్, సోంపు వెరైటీస్, తర్వాత రకరకాలుగా ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు. ఇంటీరియర్ కోసం కానివ్వండి, ఫ్లవర్ వాజెస్, తర్వాత ఏమంటారు హ్యాండ్లూమ్స్వి, డ్వాక్రా బజార్స్ అని చెప్పి రకరకాలుగా ఉన్నాయి. తర్వాత కర్టెన్స్, హోమ్ ఫర్నిచరు చాలా ఉన్నాయి. ఇంకా మా కార్తిక్ అయితే చూడగానే వెళ్ళగానే ఫస్ట్ వీడికి ఆకర్షించింది ఏంటంటే షుగర్ క్యాండీ అనమాట. ఇంకా వీడికి ఇక్కడ ఇదైతే తీసేసుకొని ఇంకా మేము చిన్నగా అయితే మూవ్ అవుతూ ఉన్నాము. చిన్నగా చూసుకుంటూ మేము కరెక్ట్గా లేట్గా వెళ్ళొద్దు అని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళేసరికి 5:30 అయిపోయిందనమాట. ఇంకా రిటర్న్ వచ్చేసరికి అయితే 9:30 అయిపోయింది. మంచి టైంకే వెళ్ళాంలేండి, మంచి టైంకే వెళ్ళాము. మంచిగా చూసి ఎంజాయ్ అయితే చేశాను నేనైతే. ఇక్కడ ఇంక ఇవైతే మేము ఏమి ఎక్కలేదు. నాకైతే పెద్దగా భయం అనమాట, ఈ జైంట్ వీల్ ఇవంటే చాలా భయము. ఇంకా కార్తికేయ కూడా ఏమి ఎక్కుతానని చెప్పలేదు, ఎందుకంటే అక్కడ వాడికి రకరకాలుగా బొమ్మలు కనిపిస్తున్నాయి. సో అవే తీసుకుంటా అని చెప్పాడనమాట. ఇంకా అందుకే నేను జస్ట్ అయితే ఇలా షూట్ చేశాను. చాలా చాలా మంచిగా అనిపించింది. ఎగ్జిబిషన్ చూడాలి కదా మరి మనం కూడా. కానీ కాస్ట్లు అయితే ఇంకా చాలా ఉన్నాయిలేండి, ఇంకా చెప్పక్కర్లేదు. మనమైతే ఒక మంచూరియా తీసుకుంటే 350 అంట. తర్వాత మేము మలై కబాబ్ టేస్ట్ చేసామని చెప్పాం కదా, సో అదైతే 250 రూపీస్. ఇంకా ఏది అడిగినా ఇంకా చిన్న చిన్న టాయ్స్ ఏవైనా సరే 100 రూపీస్ అనమాట. సో ఇంకా అలానే ఉంటుంది. ఇంకా మనం వెళ్ళిన వాళ్ళమైతే కొన్నైనా తీసుకోవాలి. నేనైతే అనుకోకుండా ఒక డ్రెస్ కూడా తీసేసుకున్నాను అన్నమాట. సో అలా షాపింగ్ అయితే స్టార్ట్ అయింది. చూసేయండి, ఇక్కడైతే మనకి అంటే నడవని వాళ్ళు అలా ఉంటారు కదా, వాళ్ళకైతే మంచిగా ఈ ట్రైన్ కూడా యూజ్ అవుతుంది. చక్కగా ఒక రౌండ్ అయితే మొత్తం వేసి వస్తారు. ఇది కూడా ఏదో బాగుంది అని అనిపించింది. ఇక కాకపోతే మేమైతే ఏం ఎక్కలేదు, మేమైతే మొత్తం నడిచే షాపింగ్ అవి ఇవి చేసేసుకున్నాం అన్నమాట.
ఇక్కడైతే కునాఫా అని చెప్పేసి కొత్తగా కనిపిస్తే అయితే ట్రై చేద్దాము అని చెప్పి ఇంకా నేను గ్రీష్మ ఫాస్ట్గా అయితే వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి స్వీట్ ఐటమ్ అనమాట. సో చాలా బాగుంది. ఇది చేయడం కూడా అంటే మనకి రెడీమేడ్గా దొరుకుతూ ఉంటుంది. ఇంకా దీంట్లో మనకి 3 ఫ్లేవర్స్, చీజ్, క్రీము, తర్వాత చాక్లెట్ అనమాట. ఫ్లేవర్స్ని బట్టి కాస్ట్ కూడా ఉంటుంది. మేమైతే క్రీమ్ తీసుకున్నాము. క్రీము 280 రూపీస్ అనమాట. చక్కగా దాన్ని తీసుకొని ఓవెన్లో పెట్టుకొని మంచిగా కాలుస్తున్నారు. రెండు వైపులా కూడా మంచిగా కాలవాలన్నమాట. అలా చక్కగా అది మొత్తం కూడా పైన సన్న సేమియా ఉంటుంది కదా, అది అన్నమాట. ఇవి రెస్టారెంట్స్లో కూడా చాలా ఫేమస్ అంట. నాకు తెలీదు, నేను ఎప్పుడూ తినలేదు కూడా. దానిపైన వేడిగా ఉంటుంది. దానిపైన షుగర్ సిరప్ వేస్తున్నారు మొత్తం షుగర్ సిరప్ అప్లై చేసిన తర్వాత దానిపైన డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే వేస్తున్నారనమాట. అలా కొంచెం డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసి ఇంకా మనకి సర్వ్ చేసేసి అయితే ఇస్తున్నారు. సో చాలా బాగుందండి. టేస్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మరీ స్వీట్గా లేదు, అలానే మరీ మామూలుగా లేదు. సో చాలా బాగుంది. ఇది మళ్ళీ వేడిగా తింటేనే బాగుంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ఎగ్జిబిషన్ వెళ్ళిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈ కునాఫాని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంది. ఇక్కడ నాకు అన్నిటికన్నా రీజనబుల్ అనిపించింది అయితే ఇయర్ రింగ్స్ 100కి 3 పెయిర్స్ అంట. ఇది ఒక్కటే నాకు కొంచెం రీజనబుల్ అనిపించింది. మిగతా అన్నీ కాస్ట్లీయే. ఇంక ఇక్కడ వచ్చేసి మనకి స్ట్రాబెర్రీ చాక్లెట్ ఫిల్లింగ్ చేస్తున్నారు ఇక్కడ. ఇంకా గ్రీష్మ ఇది కూడా ఖచ్చితంగా టేస్ట్ చేయాలని చెప్పేసి ఇంకా ఇది కూడా టేస్ట్ చేసింది అనమాట. ఇది కూడా కొత్తగా అనిపించింది నాకు. బాగుంది. ఓకే, చాలా మంచిగా అనిపించింది. మొత్తం చాక్లెట్ ఫ్లేవర్ కదా, చాలా బాగా అనిపించింది. ఇక్కడ మనోడు ఇంకా ఆగడు కదా, వాడికి కావాల్సినవి వాడు తింటూనే ఉన్నాడు. మొత్తం కూడా కూల్వి, ఐస్ క్రీమ్స్, తర్వాత చాక్లెట్స్ ఇవే తింటూ ఉన్నాడు అన్నమాట. ఇంక ఇక్కడ వస్తే ఇక్కడ ఫిష్ కనిపించాయి ఇలా పాట్స్. సరే ఎంతనో అసలు చూద్దాము, చాలా క్యూట్గా ఉన్నాయి అని చెప్పేసి చూసామన్నమాట. ఇలా పొడుగు బాక్స్లో ఉన్నవైతే 200, రౌండ్ పాట్లో ఉన్నవి అయితే 250 చెప్పారు. ఇంకా మొత్తానికి మేమైతే ఒకటి తీసుకొని వచ్చేసామన్నమాట. తర్వాత ఇంకా నైట్ అయిపోయిన తర్వాత లైటింగ్ అయితే చాలా బాగుంది. మొత్తం ఇట్లా లైటింగ్స్తో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. రియల్గా అసలు చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా అలసిపోయి మేమైతే వచ్చేసాము. ఒక మంచి దాబాలాగా ఇక్కడ ఉంటుంది కదా, వచ్చేసి ఇంకా ఫస్ట్ అయితే గ్రీష్మ దహీ పూరి ఆర్డర్ చేసింది. కానీ మళ్ళీ దానికి అస్సలు నచ్చలేదు. అండ్ తర్వాత చికెన్ మంచూరియా ఆర్డర్ ఇచ్చాము. మేము అసలు ఫస్ట్ ఏం చేసామంటే కాస్ట్ అడగలేదనమాట. అడగకుండా తర్వాత ఫైనల్గా బిల్ ఇచ్చిన తర్వాత చూసి షాక్ అయిపోయామన్నమాట. ఇలా మా ఎగ్జిబిషన్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఓకే అనిపించింది నాకైతే. కొన్ని తీసుకున్నామన్నమాట అలా. ఇక్కడైతే ఫైనల్గా గోలీ సోడా కూడా తాగేసాము. ఫైనల్గా కార్తికేయ ఒకటి, ఇంకా నేను కూడా తినేసి తర్వాత స్మోక్ బిస్కెట్ కూడా టేస్ట్ చేశాను నేను. చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.